వెల్కమ్ టు అవర్ ఛానల్. మరోసారి తెలంగాణ పౌరుల యొక్క పరువుని నట్టేట ముంచేసింది. ఇప్పటికే ఎన్నో సందర్భాలలో రేవంత్ రెడ్డి చేసే పనులకు ప్రజలంతా కూడా ముక్కున వేలేసుకుంటున్నారు. అలాంటిదే మరొక సంఘటన కూడా జరిగింది. అయితే ఏంటని అనుకుంటున్నారా? అయితే ఒక్కసారి పూర్తి వీడియో చూడండి. మొన్న రేవంత్ రెడ్డి మహారాష్ట్రతో ఉన్నటువంటి నీటి సమస్యలు చర్చించడానికి మహారాష్ట్ర సీఎం అపాయింట్మెంట్ ఇవ్వలేదంటూ కూడా ఒక వార్త తను చెప్పడం కూడా జరిగింది. చూసాం కూడా మనందరం కూడా ప్రెస్ మీట్లో. అయితే దీనికి సమాధానంగా మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక ట్వీట్ కూడా వెళ్ళడం జరిగింది. రేవంత్ గారు అపాయింట్మెంట్ కోరాలంటే ముందుగా మీరు మాతో చర్చించాలంటే అపాయింట్మెంట్ ఖచ్చితంగా కోరాలి, అది 2 నెలల బిఫోర్ ఉండాలి అంటూ కూడా ఇది ప్రోటోకాల్ అంటూ కూడా ఒక సెటైరికల్గా ట్వీట్ చేయడం జరిగింది. ఉన్న పరువు కాస్త గంగలో పోయినట్టు రేవంత్ సర్కార్ పరువు మహారాష్ట్ర సర్కార్ ముందు పోయినట్టు కనబడతా ఉంది. దేవేంద్ర ఫడ్నవీస్ ఎవరైతే ముఖ్యమంత్రి ఉన్నారో ఆయన చెప్పుకొస్తూ 2014లో సీఎం కేసీఆర్, అప్పటి సీఎం కేసీఆర్ 2 నెలల ముందే అపాయింట్మెంట్ కోరి తెలంగాణకు అటు మహారాష్ట్రకు సంబంధించిన ప్రయోజనాలు చేకూరేలాగా మాట్లాడడం జరిగింది. మీరు కూడా ఇదే ఫార్మాట్లో 2 నెలల బిఫోర్ ఖచ్చితంగా మీరు 2 నెలల బిఫోర్ మీరు ఖచ్చితంగా అపాయింట్మెంట్ కోరితే ఖచ్చితంగా చర్చిద్దామంటూ కూడా చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ మీడియా ముందు మాత్రం మహారాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పు అంటూ కూడా వేలెత్తే ప్రయత్నం చూపించారు. దాని కౌంటర్గానే మహారాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ ఇచ్చింది. ఉన్న పరువు గంగల పోయింది. రేవంత్ సర్కార్కి ఎవరైతే ఇటువంటి ఐడియాలు ఇస్తున్నారో కొంచెం ఆచితూచి ఇవ్వాలని కూడా ప్రజలు కోరుకుంటున్నారు. మళ్ళీ చూడాలి, రేవంత్ సర్కార్ ఇలానే మరొక 2.5 సంవత్సరాలు పరువు తీస్తూ వెళ్తుందా, లేదంటే పగడ్బందీగా వెళ్తుందా?